దేశ విదేశాల్లో తెలంగాణ పసుపుకు ఎంతో డిమాండ్ ఉన్నా పంట పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు కావటం లేదు. పంట సాగు చేస్తున్న రైతుకు ఆశించిన లాభాలు రాక అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత సమస్యను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిజామాబాద్ పసుపుకు జియోగ్రఫికల్ ముద్ర ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది పసుపు సాగు. జిల్లా రైతులు నాణ్యమైన పసుపు ఉత్పత్తి చేస్తున్నారు. స్థానికంగానే కాకుండా దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందులోనూ ఆర్మూర్కు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలో 55,000 హెక్టార్లలో పంట సాగుతుండగా కేవలం నిజామాబాద్ జిల్లాలో అందులో సగం పంట ఉంది. సరైన మార్కెట్, మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. ఒకప్పుడు 16,000 రూపాయలు పలికిన క్వింటాల్ పసుపు ధర 3,000 రూపాయలకు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ధర ఉన్నప్పుడు రైతులు లాభాలు చూసినా పడిపోయినప్పుడు మాత్రం కన్నీళ్లు తప్పడం లేదు. అందుకే పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. మద్దతు ధర గిట్టుబాటైతే రైతు పంట సాగు చేస్తాడు, లేదంటే మరో పంట వేస్తాడు. ఒకవేళ మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయినా కేంద్రం మద్దతు ధర కల్పిస్తుంది. ఫలితంగా రైతు నష్టపోకుండా ఉంటాడు. ఇదే విషయమై 2-3 రోజులుగా ఢిల్లీ పెద్దలతో సమావేశమవుతున్న నిజామాబాద్ జిల్లా ఎంపీ కవిత సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ను కలిసిన కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో పసుపు ఉత్పత్తిలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉన్న పసుపుకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర ప్రకటించే పంటల జాబితా కింద పసుపును చేర్చాలని, వాణిజ్య పంటల జాబితాలో పసుపును చేర్చాలని కవిత కోరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 50 మంది పసుపు రైతులు వ్యవసాయ మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ముఖ్యంగా పసుపు రైతులకు సంబంధించి మద్దతు ధర కావచ్చు, పసుపు బోర్డు కావచ్చు, పసుపు పంటల మీద జరగాల్సినటువంటి పరిశీలన కావచ్చు, మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరగాల్సినటువంటి సీడ్ ప్రొడక్షన్ కావచ్చు, ఏది కూడా సరిగ్గా జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో 8 సంవత్సరాల క్రితం 2 సెంటర్లు ఓపెన్ చేశారు నిజామాబాద్లో. కానీ దాంట్లో ఒక అధికారి లేడు, ఒక పని జరగదు, ఒక బిల్డింగ్ లేదు. ఇవాళ మళ్ళా వాటిలో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కల్పించి మళ్ళా నేను వస్తాను అక్కడికి అని చెప్పి మంత్రి గారు అనడం. రైతులు ఎంపీ వినతిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పసుపు రైతుల ప్రయోజనార్థం సహాయం అందిస్తామన్నారు రాధామోహన్ సింగ్. तेलंगाना के अंदर जो हैदराबाद कृषि विश्वविद्यालय है उसका जो सेकंड कैंपस है उसके जगत्याल में उसमें एक बीज उत्पादन केंद्र की स्थापना होगी और क्या क्या हो सकता है इसके लिए कल 11 बजे हमने वैज्ञानिकों का, अधिकारियों का और मसाला बोर्ड के अधिकारियों की बैठक रखा है। और निश्चित रूप से किसानों के जीवन में हल्दी की खेती तेलंगाना में बड़ा ही महत्वपूर्ण स्थान रखता है और हल्दी उत्पादक किसानों के सशक्तिकरण के दिशा में जो भी कदम उठाना पड़ेगा हमारा मंत्रालय काम करेगा. వాణిజ్యపరమైన పంటల్లో పసుపు పంట ప్రధానమైనది. దేశీయ, విదేశీ మార్కెట్లో పసుపుకు మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లో ఇతర దేశాల నుంచి వచ్చే పసుపు కంటే భారతీయ మార్కెట్ నుంచి వచ్చే పసుపు కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తారు. అన్ని ఆహార పదార్థాల్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని ఔషధాల్లో పసుపును అధికంగా వాడతారు. ఇంగ్లీష్ మందుల్లోనూ పసుపుదే కీలక పాత్ర. యాంటీబయోటిక్స్, క్యాన్సర్, మెదడుకు సంబంధించిన మందులు, ఆర్థోపెడిక్, స్కిన్ డిసీజెస్, షుగర్ టాబ్లెట్ల తయారీలో పసుపును వాడతారు. పసుపు సర్వరోగ నివారణ కావడంతో అన్నింట్లో దీన్ని వాడతారు. విదేశాల్లో పసుపు టాబ్లెట్లు కూడా ఉన్నాయి. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్నా మన దేశంలో పసుపు పండించే రైతులు మాత్రం నిరాధరణకు గురవుతున్నారు. పసుపు సాగుదారునికి గిట్టుబాటు ధర లభించడం లేదు.
నిజామాబాద్ పసుపుకు జియోగ్రాఫికల్ గుర్తింపు ఇవ్వాలన్నది రైతుల డిమాండ్. తెలంగాణ పసుపు పంటకు జియోగ్రాఫికల్ గుర్తింపు వచ్చినట్లయితే ప్రపంచ వాణిజ్య సంస్థల్లో చోటు దక్కించుకున్నట్లవుతుంది. ఫలితంగా పంటకు గుర్తింపు వస్తుంది. నాణ్యమైన పసుపును ఉత్పత్తి చేసే ఆ ప్రాంతానికి గుర్తింపు లభిస్తుంది. భారత్లో ఇప్పటి వరకు 236 ప్రోడక్ట్స్కు జియోగ్రాఫికల్ ముద్ర లభించింది. ఒకవేళ పసుపుకు జేఐ ముద్ర లభిస్తే దేశ విదేశాల్లో పసుపుకు మంచి బిజినెస్ ఏర్పడుతుంది. దళారుల పెత్తనం లేకుండా రైతులకు మద్దతు ధర లభిస్తుంది. సాగులో రాణించాలంటే సరికొత్త ప్రయోగాలు చేయాల్సిందే. ఎప్పుడూ మూస ధోరణులు, పాత పద్ధతులే కాకుండా కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాల్సిందే. ఈ కోణంలో ఆలోచిస్తున్న కొంతమంది అభ్యుదయ రైతులు కొత్త పంటలను పరిచయం చేస్తున్నారు. అదే కోవలో సరికొత్తగా ఎర్ర మామిడిని పరిచయం చేస్తున్నాడు మెదక్ జిల్లాకు చెందిన రైతు. ఎర్ర మ్యాంగో ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మెతుకు సీమలో ఓ రైతు సృష్టి ఈ రెడ్ మ్యాంగో. మరి ఈ మామిడి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మామిడి పండ్లు ఆకుపచ్చగా, పసుపచ్చగా ఉండటం చూశాం. కానీ యాపిల్ పండులా ఎర్రగా కనిపించే మామిడి పండును ఇంతవరకు మనం చూడలేదు. మెదక్ జిల్లాకు చెందిన ఒక నర్సరీ యజమాని తన పరిశోధన ద్వారా ఎర్ర మామిడి పండ్లను సృష్టించాడు. నర్సాపూర్కు చెందిన జలాలుద్దీన్ ఈ ఘనత సాధించాడు. జలాలుద్దీన్ గత 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూనే నర్సరీని నిర్వహిస్తున్నాడు. ఈ నర్సరీలో అంటు మొక్కల ద్వారా మామిడి, జామ, అల్లనేరేడు, సపోటా, రేగుపండ్ల మొక్కలను అభివృద్ధి చేసి జిల్లాకు చెందిన రైతులు ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నాడు. 100 సంవత్సరాల క్రితం నాటి పురాతన చెట్ల మామిడి టెంకలను సేకరించి వాటి సీడ్ ద్వారా మొక్కలను తయారు చేస్తుంటాడు. వాటికి అంటుకట్టడం ద్వారా 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో మామిడి తోటలకు కాత వచ్చే విధంగా చేస్తున్నాడు. నాణ్యమైన మొక్కలను తయారు చేయడం పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. ఇదే క్రమంలో వృధాగా పడేసిన ఒక మామిడి పీచు ద్వారా ఓ మామిడి మొక్క మొలిచింది. దానంతట అదే మొలిచిన మొక్కకు నీళ్లు పోస్తూ సంరక్షిస్తూ వచ్చాడు. ఆ మొక్క అనూహ్యంగా సంవత్సరంన్నరకే పూత పూసింది. చిన్న చిన్న మామిడి పిందెలు కాసాయి. మేము ఇక్కడ నర్సాపూర్లో ఏంటంటే మొక్కల ఉత్పత్తి చేసేసి రైతులకి మరియు ప్రభుత్వ రంగ సంస్థలకి సరఫరాదారులుగా నిలిచాము. మేము ఈ 20 సంవత్సరాల్లో నుండి మేము చేయలేని పని ఏంటంటే ఒక 3 సంవత్సరాల నుంచి ఏదైతే ఉత్పత్తి చేయడానికి మేము సీడ్ ప్రాపగేషన్ చేస్తామో బయట వైల్డ్ ట్రీ నుంచి, అక్కడ నుంచి తీసుకొచ్చిన ఆ సీడ్ మొత్తం కూడా కింద భూమి మీద వేసి ఆ వచ్చిన మొలకల్ని బ్యాగులో రీట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఏమైందంటే ఒక 2 చెట్లు అట్లానే భూమి మీద మిగిలిపోయినాయి సార్. మిగిలిపోతే అవి మామూలుగా నేచురల్ ప్లాంట్ కాబట్టి వేస్ట్ అన్నట్టుగా వదిలేసాం సార్. దానికి వదిలేసిన తర్వాత అది ఏమైందంటే ఒక సంవత్సరంన్నరలోనే ఒక పూత పిందలాగా వచ్చింది. దానికి పూత పిందలాగా వస్తే దాన్ని మళ్ళీ నీళ్లు పోసి దానికి సేంద్రియ ఎరువులతో దాన్ని పెంచాం సార్. పెంచిన తర్వాత దాని అంటు పుల్ల తీసుకొని 2.5 సంవత్సరాల వయసు గల చెట్టుకి తీసుకెళ్ళి అంటుగట్టాం. అది అంటుగట్టిన తర్వాత ఏమైందంటే అది సీజనల్ కావటం మూలాన 6 నెలల్లోనే మాకు క్రాప్ వచ్చింది. క్రాప్ వచ్చిన తర్వాత ఈ విధంగా రెడ్ కలర్గా మ్యాంగోస్ మొత్తం కూడా దిగుబడి వచ్చాయి సార్. 2.5 సంవత్సరాల చెట్టుకి వచ్చేసి ఒక 20 ఫ్రూట్స్ వచ్చాయి. ఒక ఫ్రూట్ వెయిట్ వచ్చేసి 500 గ్రాములు ఉన్నది సార్. ఇది అంటే 10 కిలోల దిగుబడి వచ్చినట్టుగా అర్థము. ఇప్పుడు మార్కెట్లో కార్బైడ్ పెట్టి 30 రూపాయలు 35 రూపాయలకు అమ్మేదానికి బదులు ఈ నేచురల్గా తయారైన పండ్లని, చెట్ల నుంచి నేచురల్గా తయారైన పండ్లని తీసుకెళ్ళి మనం మార్కెట్లో 50 నుంచి 60 రూపాయలకు అమ్ముకోవడానికి వీలవుతుందండి. ప్లస్ దీంట్లో 2 ప్లస్ పాయింట్లు ఏమున్నాయంటే, ఒకటి వచ్చేసి ఇటువంటి చౌడు నేలలు, ఎర్రగలప నేలలు, ఈ నీళ్లు నిలబడే నేలలలో కూడా ఈ చెట్టు పెంచుకోవడానికి వీలవుతుంది. డ్వార్ఫ్నెస్ బాగా ఉంది కాబట్టి మనకి ఇది ఒక ఎకరానికి వచ్చేసి 420 చెట్లు నాటుకోవడానికి వీలవుతుంది సార్. ఇది ఇక రెండోది ఏంటంటే వచ్చేసి మనకి దీంట్లో షుగర్ పర్సంటేజ్ తక్కువ ఉన్నది, ఫైబర్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉండటం మూలాన ఏమైందంటే ఇది డయాబెటీస్ పేషెంట్ కూడా తినిపించిన తర్వాత వాళ్ళకి షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ షుగర్ నార్మలే ఉందా కానీ ఎక్కువ ఏం పర్సంటేజ్ పెరగలేదు. అంటే ఈ ఫ్రూట్ వచ్చేసి మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఇది ఒక వరం లాంటిది సార్. సాధారణంగా అంటు మొక్కలు 5 నుంచి 7 సంవత్సరాల మధ్యలో పూత పూయడం, కాతకాయడం జరుగుతుంది. అందుకు భిన్నంగా సంవత్సరంన్నరకే ఈ మొక్క పూత పూయడంతో జలాలుద్దీన్ ఆ మొక్కపై ప్రత్యేకంగా దృష్టి సారించాడు. ఆ మొక్కకు అంటుకట్టి సంరక్షించాడు. మరో 1.5 ఏడాదిన్నర కాలంలోనే చెట్టుకు పెద్ద పెద్ద సైజులో 40 వరకు కాయలు కాశాయి. ముందుగా ఆకుపచ్చ రంగులో ఉన్న మామిడి పెరిగే కొద్దీ రంగు మారి ఎరుపు రంగుకొచ్చాయి. అచ్చం ఆపిల్ పండు రంగులో ఉన్న ఈ మామిడి రుచి కూడా కాస్త కొత్తగా ఉంది.
పండు ప్రత్యేకతలు చెప్పాలంటే ఇందులో 90% ఫైబర్ ఉంది, తీపితనం తక్కువగా ఉంది. ఈ 2 లక్షణాలు షుగర్ పేషెంట్స్కు అనుకూలించే అంశాలు. అందుకే వీటిని షుగర్ పేషెంట్స్ ఎంచక్కా తినొచ్చు. ఏడాదిన్నర కాలం నుంచే మొక్క దిగుబడినిస్తోంది. మొదటి కాతతోనే 15 నుంచి 20 కాయలు చేతికందుతాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎర్రగరప నేలలు, చౌడు భూముల్లో ఇది పెరుగుతుంది. ఏడాదికి మీటర్ ఎత్తు చొప్పున ఎదిగి దాదాపు 7 నుంచి 9 కొమ్మలు వేస్తుంది. 4 ఏళ్ల వయసుకు 12 అడుగుల ఎత్తు వరకు పెరిగి దాదాపు 400 నుంచి 500 కాయలనిస్తుంది. చెట్టుకు రోగ నిరోధకత ఎక్కువ. ఫలదీకరణం అనంతరం ఏర్పడిన పిందెలు 70% వరకు రాలిపోకుండా నిలబడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న మామిడి రకాల్లో పిందెలు 10%కి మించి నిలబడలేదు. ఎకరానికి 420 మొక్కలు నాటుకోవచ్చు. చెట్టు జీవితకాలం 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని వివరిస్తున్నాడు జలాలుద్దీన్. ఈ ఎర్ర మామిడి వంగడాన్ని సృష్టించిన జలాలుద్దీన్ అందరి మన్ననలు పొందుతున్నాడు. ఉద్యాన శాఖ అధికారులు సహకరిస్తే సబ్సిడీపై మామిడి మొక్కలు అందిస్తానంటున్నాడు ఈ రైతు. ఖనిజ వనరులకు పెట్టింది పేరు కడప జిల్లా. ఇప్పుడు పండ్ల తోటల సాగుతో ఉద్యాన పంటల కేంద్రంగా మారింది. ఒకప్పుడు కరువుతో సతమతమైన రైతు ఇప్పుడు సిరులు కురిపిస్తున్నాడు. సాగునీరు లేక భూమిలోనే మగ్గిపోతున్న పంటల నుంచి బంగారు పంటలు పండించే స్థాయికి ఎదిగాడు. ప్రత్యేకించి కడప జిల్లాలో పండిస్తున్న అరటికి దేశ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు ద్వారానే జిల్లాను హార్టికల్చర్ హబ్గా తయారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కడప జిల్లాలో ఎంతో కాలంగా వేరుశెనగ, కంది, శనగ, పత్తి పంటలు సాగు చేస్తున్నారు రైతులు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు ఏళ్ల తరబడి పూర్తి కాకపోవడం, ఉన్న నీరు రాక పంటల సాగుకు వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో వర్షాలు కురిసిన ఒక్క ఏడు రైతు పంట పండిస్తే 3-4 ఏళ్ల పాటు వర్షాలు లేక పంటలు కోల్పోవలసి వచ్చేది. ఇందుకు తోడు వ్యవసాయ ఖర్చులు, కూలీలు, ఎరువులు, విత్తనాలు ఇలా ఏటికేడు సాగు ఖర్చు పెరుగుతూనే ఉంది. దీంతో వ్యవసాయమంటేనే కడప జిల్లా రైతులు ఆందోళనకు గురయ్యేవారు. ఈ కష్ట నష్టాల నుంచి సాగు విధానంలో మార్పు దిశగా ఒక్కొక్కరు అడుగులేశారు. కరువు పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఉద్యాన పంటలే మార్గమన్న నిశ్చయానికి వచ్చారు. ఇలా ఒకరిని చూసి మరొక రైతు ఉద్యాన పంటల సాగు వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. ప్రత్యేకించి ఇక్కడ పండించే అరటి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. రైల్వే కోడూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి, బద్వేలు, మైదుకూరు, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలు ఉద్యాన పంటలకు నెలవుగా మారాయి. ఇలా జిల్లాలో 93,000 హెక్టార్లకు పైగా ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. కొత్తగా 2.5 లక్షల హెక్టార్లలో పంట సాగు చేయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జిల్లాలో 24,000 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. దీని నుంచి 1,64,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. చీని 14,000 హెక్టార్లలో సాగవుతోంది. ఏటా 2,40,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. నిత్యం కరువు కాటుకు బలవుతున్న పులివెందుల ప్రాంతంలో చీనీ రైతుకు కాసులు కురిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జిల్లాలో పండే అరటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అరటిలో టిష్యూ కల్చర్ మొక్కలనే వాడుతున్నారు. ప్రస్తుతం 11,000 హెక్టార్లలో అరటి సాగులో ఉంది. ఇక్కడ పండే అరటి కడప జిల్లాకు జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది. 2,000 హెక్టార్లలో నిమ్మ సాగవుతుంది. బొప్పాయి 4,000 హెక్టార్లలో సాగవుతోంది. 8,500 హెక్టార్లలో రైతులు పసుపు సాగు చేస్తున్నారు. ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు కూడా పండ్ల తోటలు, అదేవిధంగా కూరగాయలు, వివిధ రకాల పూల తోటలు మరియు సుగంధ పంటలు కూడా సాగు చేసేదానికి అనుకూలంగా ఉంది. వీటికి తోడు ప్రస్తుతమున్న భూగర్భ జల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంటలు సాగు చేస్తున్నా కూడా రాబోయే రోజుల్లో
భూగర్భ జలాలని కానీ కొద్దిగా పెంపొందించుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో సాగు చేస్తున్న చాలా పంటల్లో ఉత్పాదకతలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నాం. ముఖ్యంగా అరటి ఉత్పాదకతలో కడప జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా పసుపు సుమారు 5,500 హెక్టార్లు సాగు చేస్తూ దిగుబడిలో ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగుపై ప్రచారం పెరగడంతో రైతులు పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ పంటలకు భూమిపై పారిస్తూ నీరందించాలి. ఉద్యాన పంటలకు డ్రిప్ ద్వారా అందించవచ్చు. ఫలితంగా కొద్ది నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. అందుకే రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా పులివెందుల ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల అరటి, దాంతోపాటు చీనీ పంటల సాగుకు, మైదుకూరు ప్రాంతంలో పసుపు మరియు ఇతర కూరగాయ పంటలైన టొమాటో, అరటి ఇలాంటి పంటలకు అనుకూలంగా ఉండడం వల్ల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట ప్రాధాన్యతని సంతరించుకుంది. జిల్లాలో సాగు చేసే పసుపు పంటకి కూడా మైదుకూరు రకానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో ఇన్ని అవకాశాలు ఉన్న కడప జిల్లాని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడానికి మౌలిక వసతుల్ని కొంతమేరకు వృద్ధిలోకి తీసుకొచ్చినట్లయితే, మౌలిక వసతులతో పాటు పంట కోత అనంతరం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులకు అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకున్నట్లయితే తప్పకుండా హార్టికల్చర్ హబ్గా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడున్న వనరుల వల్ల ఉద్యాన పంటలకు సంబంధించి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి అదనంగా మౌలిక వసతుల్ని ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని డెవలప్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో రాయలసీమ నడిబడ్డునున్న ఈ కడప జిల్లా ఖచ్చితంగా హార్టికల్చర్ హబ్గా డెవలప్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వ్యవసాయంతో పోలిస్తే ఉద్యాన పంటల్లో 4 రెట్ల ఆదాయం పొందవచ్చు. ఇదే విషయాన్ని రైతులకు చెబుతోన్న ఉద్యాన శాఖ అధికారులు వారిని ఆ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలకు తోడు వాతావరణం అనుకూలంగా ఉండటంతో వీటిని సాగు చేయాలని సూచిస్తున్నారు. ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మిషన్ కాకతీయ తెలంగాణ పల్లెల్లో ఉద్యమంలా సాగుతోంది. ప్రభుత్వం చెరువుల్లో మట్టి తీయిస్తుంటే ఆ మట్టిని రైతులను తమ పొలాలకు తరలించుకుంటున్నారు. ఎంత ఎక్కువ మొత్తంలో మట్టిని పొలాలకు తీసుకెళ్తే అంత మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పాల పొంగులా పనిచేసే ఎరువులు వేయటం కంటే చెరువు మట్టి ఉత్తమమని సూచిస్తున్నారు. మరి అందులో భూమికి ఉపయోగపడే పోషకాలు ఏమున్నాయో తెలుసుకుందామా? ఎరువులు వాడటానికే అలవాటు పడ్డ రైతులు ఎరువు, పెంటమట్టిని పూర్తిగా మర్చిపోయారు. చెరువు లోతు, పొలాలకు మట్టి నినాదంతో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం పల్లెలను కొత్త దిశగా తీసుకెళుతోంది. చెరువులో పంటలకు ఉపయోగపడే పోషకాలు ఉన్నాయనే విషయం రైతులు గ్రహించాలని సూచిస్తోంది. ఎంత ఎక్కువ మట్టి పొలాలకు తరలిస్తే అంత మంచిదని అధికారులు సూచిస్తున్నారు. చెరువు మట్టి లక్షణాలను పరీక్షించిన శాస్త్రవేత్తలు అందులో ఉండే పోషకాలను నిర్ధారించారు. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాల పరీక్షలతో పాటు సేంద్రియ కర్బనం, లవణ సూచిక, ఉదజని సూచిక వంటి పరీక్షలు నిర్వహించారు. అడవులు తగ్గిపోతున్న కారణంగా వర్షపు నీటికి నేలపై ఉన్న భూసారమంతా కొట్టుకుపోయి క్రమంగా సాగు భూములు నిస్సారంగా మారుతున్నాయి. చెరువుల నుంచి తీసుకొస్తున్న మట్టిలో అధిక పోషకాలు ఉండటంతో పంట పొలాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది ప్రభుత్వం. మెట్ట సాగు పెరగాలన్నా, భూసారం పెరగాలన్నా, దిగుబడులు అధికం కావాలన్నా ఒక్కటే మార్గం. చెరువుల్లోని పూడిక మట్టిని మెట్ట భూముల్లోకి తరలించాలి. గ్రామంలో చెరువుల నుంచి తీస్తున్న పూడిక మట్టిని రైతులు ఎంతైనా తీసుకుపోయేందుకు అవకాశం కల్పించారు. రైతులు తమ వీలును బట్టి ఆయా చెరువుల మట్టిని ఎంతైనా తమ పంట పొలాలకు తరలించుకోవచ్చు. చౌడుతో ఇబ్బంది పడుతున్న రైతులు పొలాల్లోకి ఎక్కువ మట్టిని తీసుకోవాలి. చెలుక, ఇసుక నేలల్లో ఎక్కువ మట్టిని తరలించుకోవాలి. రైతులకు చెరువుల్లో ఉచితంగానే మట్టిని పోస్తారు.
చెరువుల్లోని పూడిక మట్టిలో మొక్కల ఎదుగుదలకు, పంటల దిగుబడికి ఉపయోగపడే 17 రకాల పోషక పదార్థాలుంటాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులు 10,000 రూపాయలు ఖర్చు చేస్తే 10 రసాయన ఎరువుల బస్తాలు వస్తాయి. అదే 10 ట్రాక్టర్ల పూడిక మట్టిలో 10 ఎరువుల బస్తాల కంటే ఎక్కువే పోషకాలు ఉంటాయనే విషయం గ్రహించాలి. పూడిక మట్టిలో ప్రధానంగా పంటకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఉంటుంది. పంటకు ఈ 3 పోషకాలు అతి ప్రధానమైనవి. ఇవి పూడిక మట్టిలో పుష్కలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మధ్యరకం పోషకాలైన జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా లభిస్తాయి. ఇవే కాక మాలిబ్డనం, బోరాన్ తదితర సూక్ష్మ పోషకాలు అనేకం ఉంటాయి. రైతులకు ఇక్కడో సందేహం వస్తుంది. మరి ఎకరానికి ఎన్ని ట్రాక్టర్లు పోసుకోవాలనే ప్రశ్న వస్తుంది. మెట్ట సాగు నెలల్లో ఎకరానికి 40 ట్రాక్టర్ల పూడిక మట్టి పోయాలన్నది అధికారుల సూచన. ఈ విధంగా పోయడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. నేలలకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వేసవిలో నేల ఉష్ణోగ్రత సమతూకంలో ఉంటుంది. వారం రోజులు నీటి తడి తప్పినా మొక్కలు వాడిపోకుండా తట్టుకునే శక్తి వస్తుంది. మొక్క పోషకాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. సేంద్రియ కర్బనం పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. మొత్తంగా భూసారం పెరుగుతుందన్నది అధికారుల వివరణ. పంటల దిగుబడి కూడా 15 నుంచి 30% పెరిగే అవకాశం ఉందంటున్నారు.